నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత రామానాయుడు నిర్మించిన తొలి చిత్రం సిపాయి చిన్నయ్య. నటరత్న ఎన్టీఆర్తో రామానాయుడు తీసిన మొదటి సినిమా రాముడు భీముడు. దీనిలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. అలాగే సిపాయి చిన్నయ్య సినిమాలో కూడా అక్కినేని ద్విపాత్రాభినయం పోషించడం విశేషం. ఇద్దరు మిత్రుల చిత్రంతో ప్రారంభించి గోవల గోపన్న, బుద్ధిమంతుడు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన అక్కినేనికి సిపాయి చిన్నయ్య 4వ ద్విపాత్రాభినయ చిత్రం. మొత్తం 16 సినిమాల్లో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. సిపాయి చిన్నయ్యలో నావికాదళ కెప్టెన్ భాస్కర్గా, అదే దళంలో సిపాయి చిన్నయ్యగా ఏఎన్ఆర్ 2 పాత్రలు పోషించారు. కేఆర్ విజయ, భారతి హీరోయిన్లు. ఇలా ఇద్దరు టాప్ స్టార్స్తో డ్యూయల్ రోల్ ఫిల్మ్స్ నిర్మించిన అరుదైన ఘనత రామానాయుడిది. తను నిర్మించిన పాప కోసం చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేసిన జీవీఆర్ శేషగిరిరావు సిపాయి చిన్నయ్య చిత్రానికి దర్శకత్వం వహించారు. జమీందారీ కుటుంబంలో జన్మించిన వ్యక్తి కెప్టెన్ భాస్కర్. రాముడు శేఖర్గా జగ్గయ్య, సవతి సోదరుడు కోదండంగా ప్రభాకర రెడ్డి, అతని అనుచరుడు గంగన్నగా సత్యనారాయణ, భాస్కర్ మేనేజర్ చొక్కారావు, నాగభూషణం, అమావాస్యగా రాజబాబు, కైలాసంగా రావికొండలరావు, భాస్కర్ తల్లి పాత్రను పండరీబాయి, చిన్నయ్య బామ్మగా ఋష్యేంద్రమణి నటించారు. ఫోటోగ్రఫీలో చాలా ముఖ్యమైనది, అద్భుతమైంది మాస్కింగ్ విధానం. ఈ పద్ధతిలోనే ఆ రోజుల్లో ద్విపాత్రాభినయ సన్నివేశాలు చిత్రీకరించేవారు. ఇప్పుడు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి జరిగి డ్యూయల్ రోల్ షాట్స్ తీయడం చాలా తేలికైపోయింది. కానీ ఆ రోజుల్లో అలా కాదు. సిపాయి చిన్నయ్యలో అద్భుతమైన మాస్కింగ్ షాట్స్ ఉన్నాయి. ఒక నాగేశ్వరరావు మరో నాగేశ్వరరావుతో చేతులు కలపడం, భుజం మీద చెయ్యి వేయడం, ఒకరి సిగరెట్ మరొకరు వెలిగించడం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ సన్నివేశాలను తాంత్రిక ఛాయాగ్రాహకుడు ఎస్ఎస్ లాల్ ఎంతో నేర్పుతో చిత్రీకరించారు. ఆర్టిస్టు సహకారం లేకపోతే ఛాయాగ్రాహకుడు ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు. నట సామ్రాట్ అక్కినేని ఎంతో సహకరించడం వల్లే ఎస్ఎస్ లాల్ మాస్కింగ్ షాట్స్ అద్భుతంగా తీయగలిగారు. బొమ్మలు చెప్పిన కథ చిత్రంలో పార్టిలీ కలర్ చిత్రాలకు శ్రీకారం చుట్టిన రామానాయుడు ఒక అడుగు ముందుకు వేసి సిపాయి చిన్నయ్య చిత్రంలో ప్రారంభ, ముగింపు సన్నివేశాలను 3 పాటల్ని రంగుల్లో చిత్రీకరించారు. అక్కినేనిపై చిత్రీకరించిన నా జన్మభూమి ఎంతో అందమైన ప్రదేశము, అక్కినేని కేఆర్ విజయలపై కేరళలో తీసిన పడవ వచ్చింది పిల్ల పండుగ వచ్చిందే పాటలు ఇలా రంగుల్లో ఆనాటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. అయితే ఇప్పుడు ఆ పాటల్ని మనం టీవీ ఛానల్స్లో బ్లాక్ అండ్ వైట్లో మాత్రమే చూడగలం. ఎన్టీఆర్ శ్రీకృష్ణ పాండవీయం చిత్రంతో కథానాయకుగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కేఆర్ విజయ సిపాయి చెన్నై చిత్రంలో తొలిసారిగా అక్కినేని సరసన నటించారు. గోగుల గోపన్న చిత్రంలో అక్కినేని సరసన నటించిన భారతి మరోసారి సిపాయి చెన్నై చిత్రంలో కూడా హీరోయిన్గా నటించారు. పలు చిత్రాల్లో నటించి అద్భుతమైన నర్తకిగా పేరు తెచ్చుకున్న విజయలక్ష్మి పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు స్వస్తి పలికి మనీలా వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత ఆవిడ బంధువుల ఇంట్లో పెళ్లికి మద్రాసు వచ్చారని తెలిసి వెళ్ళి కలిసి సిపాయి చెన్నై చిత్రంలో ఓ నృత్యం చేయమని కోరారు రామానాయుడు. ఆయన తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో కాదనలేకపోయారు విజయలక్ష్మి. ఆరుద్ర రాసిన అరె మామా ఏసుకోర చుక్క పాటను ఎల్లారీశ్వరితో పాడించి కైకాల సత్యనారాయణ విజయలక్ష్మిలపై చిత్రీకరించారు. 1969 మార్చి 1న సిపాయి చిన్నయ్య చిత్రం షూటింగ్ మొదలైంది. కొన్ని రోజులకు రామానాయుడుకు ఓ విషయం తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలోనే దీనికి ప్యారలల్గా అక్కినేని జగ్గయ్య కాంబినేషన్లో ప్రాణమిత్రులు చిత్రం షూటింగ్ కూడా జరిగేది. సిపాయి చెన్నయ్యలో కూడా వారిద్దరూ ఉన్నారు. ఈ 2 సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు ఒకేలా ఉన్నాయని రామానాయుడికి తెలియడంతో కథలో కొన్ని చిన్న మార్పులు చేయాల్సి వచ్చింది. హడావిడిగా చేసిన ఆ మార్పుల వల్ల సిపాయి చెన్నయ్య చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. 1969 అక్టోబర్ 30న విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.